రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించని పోలీసుల అధికారులపై ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంది. గోరంట్ల మాధవ్ ను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచే సమయంలో ఎస్కార్ట్ డ్యూటీ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మాధవ్ కు వైద్య పరీక్షలు, బందోబస్తు నిర్వహించిన మొత్తం 11 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ఎస్పీ డీఎస్పీ సీతారామయ్యను వీఆర్ కు పంపుతూ ఆదేశాలిచ్చారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇక అరండల్పేట సిఐ వీరాస్వామి, నగరంపాలెం ఎస్ఐ రామాంజనేయులు, పట్టాభిపురం ఎస్ఐ రాంబాబుతో పాటు మరో 9 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. రైట్ ఇక వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 9 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సువర్ణ. ఏదైతే వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో ఒక హల్చల్ గా మారింది. ఏదైతే టీడీపీ సంబంధించినటువంటి ఒక కార్యకర్తను తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అరెస్టు చేసి మంగళగిరి నుంచి గుంటూరు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో గోరంట్ల మాధవ్ చేసినటువంటి హంగామా ఏదైతే ఉందో, ఈ యొక్క హంగామా నేపథ్యంలో అతనిపై అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మరి చేసినటువంటి నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఒక మీడియా సమావేశం సైతం కూడా గోరంట్ల మాధవ్ కనీసం పోలీస్ కాన్వాయ్ దిగడానికి సైతం కూడా బయటికి రాలేదు. మరి రానప్పటి నేపథ్యంలో కూడా నేరుగా పోలీసులు అయితే మాత్రం అతన్ని న్యాయస్థానం వద్దకు తీసుకువెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ కొంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో కూడా గోరంట్ల మాధవ్ అయితే మాత్రం న్యాయస్థానం లోపలికి దూసుకెళ్లినటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేయడం జరిగింది. మరి చేయడమే కాకుండా గోరంట్ల మాధవ్ ఏదైతే న్యాయస్థానం ఆవరణలో సెల్ ఫోన్ మాట్లాడుతా నిర్లక్ష్యంగా కూడా పోలీసులు ఏం చేస్తారు అని చెప్పి కూడా ఒక నిర్లక్ష్యంగా ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో మరి దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఉన్నతాధికారులు అయితే మాత్రం స్పందించి గోరంట్ల మాధవ్ సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనే వివరణ ఇవ్వాలని చెప్పి నిన్న సాయంత్రమే ఏదైతే రేంజ్ అయితే మాత్రం ఎస్పీని వివరాలు అడిగి తెలుసుకోవాలని చెప్పి కూడా సూచించారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఏదైతే ఎస్పీ డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి సీతారామయ్య కావచ్చు, అదేవిధంగా గుంటూరు అరండల్పేటకు సంబంధించినటువంటి సిఐ వీరస్వామి కానీ, నగరపాలెం చెందినటువంటి ఎస్ఐ రామాంజనేయులతో పాటు పట్టాపురం ఎస్ఐ రాంబాబు, ఇలా మరొక 6 పోలీసులు సైతం మొత్తం 9 మందిని అయితే మాత్రం పోలీసులు ఉన్నతాధికారులు అయితే మాత్రం చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గతంలో మనం చూసాం బోధన విషయంలో పోలీసులు అత్యుత్సాహం కూడా నిర్లక్ష్యంగా మౌనంగా ఉంటున్నామనేటువంటి ఒక
ఆ ప్రశ్న అయితే మాత్రం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో కూడా ఒక చర్చకి దారితీస్తుందని కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి దీనిపై అయితే మాత్రం ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి గతంలో కూడా బోరుగడ్డ అనిల్ విషయంలో దాదాపు 15 మంది వరకు కూడా సస్పెండ్ చేసినటువంటి ఘటన మరొక ముందే తిరిగి మరలా నిన్న గోరంట్ల మాధవ్ విషయంలో ఎపిసోడ్ లో కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించబట్టి గోరంట్ల మాధవ్ అంత దర్జాగా పోలీస్ కార్యాలయానికి వచ్చి ఒక నిందితుడిపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి ఆ అభియోగాలు అయితే ప్రస్తుతం పెద్ద హాట్ టాపిక్ గానే మారాయి. కాబట్టి మరి దీనిపై ఉన్నతాధికారులు స్పందించడమే కాకుండా ఇప్పుడు డిఎస్పీలకు సంబంధించి ఒక డిఎస్పీని, ఒక ఇద్దరు సిఐని, అదేవిధంగా ఒక ఇద్దరు ఎస్ఐని, మరొక 4 కానిస్టేబుల్ని, మొత్తం 9 మందిని ఈ రోజు సస్పెండ్ కు దారి తీసిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. మరి దీనిపై అయితే మాత్రం ఇప్పటికే ఐజీ సర్వశేష త్రిపాఠి గురుగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంపై పూర్తి స్థాయి వివరణ కూడా తనకు కావాలని చెప్పి కూడా అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి దీనిపై ఎస్పీ సతీష్ కుమార్ కూడా మొహం తేడతెల్లమైందని చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రెస్ మీట్ మీడియా సమావేశంలో ముద్దాయిగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ తో పాటు మరొక 4 లోపలికి తీసుకువచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టాలి, కానీ 4 మాత్రమే లోపలికి తీసుకొచ్చారు. గోరంట్ల మాధవ్ అయితే మాత్రం వాహనం సైతం కూడా దిగలేదు. తను మాస్క్ వేసుకోను, నేనేమన్నా దొంగనా, పోలీస్ అధికారిని, మాజీ ఎంపీని, దేశ భద్రత కోసం పనిచేసినటువంటి పోలీస్ అధికారిని తమాషా చేస్తున్నారా అంటూ కూడా ఆయన వాహనం దిగపోవడం, ఇలాంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. కాబట్టి పోలీసు వర్గాల్లో అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఒక చర్చ నడిచి ఈ రోజు ఉన్నతాధికారులు అయితే మాత్రం వీరిపై వేటు వేయడం జరిగింది. మరి వేటు వేయడమే కాకుండా గోరంట్ల మాధవ్ సంబంధించినటువంటి ఎపిసోడ్ లో ఏదైతే ఉందో ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు. కాబట్టి మరి దీనిపై పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏదైతే మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిల్లా వెంకట్ అయితే మాత్రం ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తులో ఉన్నారు. కాబట్టి మరి ఆయనపై కూడా పూర్తి స్థాయి కూడా చర్యలు తీసుకుంటారా, లేదంటే ఇతరత కారణాలతో అతన్ని ఉద్యోగిస్తారా, మామూలుగా ఉంటారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా ఈ విషయంపై అయితే మాత్రం ఉన్నతాధికారులు సీరియస్ గానే వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో గోరంట్ల మాధవ్ చేసినటువంటి రచ్చ ఈ రోజు పోలీసు ఉన్నతాధికారులకు ఒక తలనొప్పిలా మారిందనే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.